ఆ తర్వాత మా ఆడబిడ్డలు, ఆ తర్వాత మా తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఆయన చెప్పినటువంటి 4 సెక్టార్ల వాళ్ళని మోసం చేసిండు. ఏమన్నాడు? మా మొదటి ప్రాధాన్యత రైతులు అన్నాడు. ఈయన అధికారంలోకి రాగానే 9 తారీఖు నాడే, డిసెంబర్ 9 తారీఖు నాడే రైతు బంధు పైసలు ఇస్తా, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అని చెప్పేసి మోసం చేసిండు. అక్కడ రైతులను మోసం చేసిండు. రుణమాఫీ మోసం చేసిండు. రకరకాల లిటికేషన్లు పెట్టి 100లో 10 మందికి చేసేసి మేము చేస్తా అని చెప్పేసి ప్రచారం చేసుకున్నాం. 41,000 కోట్లు అయితే ఆయన ప్రచారం చేసి 18,000 కోట్లతో మా అమ్మ అనిపించిండు. ఇట్లా తర్వాత ఏమన్నాడు? మహిళలకు ఏమిచ్చిండు? ఓన్లీ ఫ్రీ బస్సు పెట్టి మిగతా ఆయన్ని టోకరా కొట్టిండు. గ్యాస్ సిలిండర్ వాయ్, కరెంటు వాయ్, 2,500 రూపాయలు వాయ్, పింఛన్లు వాయ్, ఏవీ లేకపోయాయి, స్కూటీలు వాయ్, ఇవన్నీ టోకరా పెట్టిండు. ఇంకా ఉద్యమకారులకు కొంతమందికి కొంతమందిని ప్రసన్నం చేసుకున్నాడు, పదవులు ఇచ్చి, కొంతమంది ₹1,00,00,000 ఇచ్చి, మిగతా వాళ్ళందరినీ మాత్రము వదిలేసిండు. 300 గజాల జాగా ఇస్తాడు, 25,000 అదేందో గౌరవ భృతి ఇస్తా అని చెప్పారు. అవేవి లేవు. గౌరవ వేతనం ఇస్తాను, అది అవేవి లేవు. దాంతోపాటు నిరుద్యోగుల నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ గురించి మాట్లాడతాడు ఈయన, చెప్దాం. గురించి చర్చించుకుంటే ఈ రోజు రైతు భరోసా అన్నాడు చంద్రశేఖరరావు గారు ఎగబెట్టి పోతే ప్రభుత్వం ఏర్పడిన మొదటి 3 నెలల్లోనే ఎట్లా మాట్లాడతారు సార్ ఇట్లా అబద్ధాలు? కేసీఆర్ ఎగబెట్టిపోయిందా? 2023 నవంబర్లో ఎన్నికలకు ముందు రైతు భరోసా పైసలు వేస్తామని వాళ్ళు 7,600 కోట్ల రూపాయలు ఖజానాలో పెడితే మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు, మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అందరూ పోయి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి ఆపింది మీరు కదా? తెలంగాణ ప్రజలకు ఇది గుర్తుకు లేదనుకుంటారా? మర్చిపోయారు అనుకుంటున్నారా? 2 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు అయినా మర్చిపోరు. వాళ్ళ పైసలు ఇలా పడతాయనంగా మీరు పోయి కంప్లైంట్లు చేసింది వాస్తవం కాదా? ఆ పైసలు సరే అయిపోయింది, ఆపేరు. ఎన్నికల కోసం ఆపేసిరు. పోనీ అధికారంలోకి రాగానే వెంటనే ఇస్తాను చెప్పారు కదా? ఏం బాధపడకూరి ప్రజలారా, మేము అధికారంలోకి రాగానే ఇప్పుడు తీసుకుంటే మీకు 10,000 వచ్చేది, మేము అధికారంలోకి రాగానే 15,000 ఇస్తామని చెప్పేసి ఆ రోజు బోకర్ ముచ్చట్లు చెప్పింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మీరు కాదా? మీ పార్టీ కాదా? అధికారంలోకి 3 తారీఖు నాడు అధికారంలోకి వస్తే 7 తారీఖు నాడు మీరు ప్రమాణ స్వీకారం చేస్తే 9 తారీఖు అని చెప్పేసి 4 నెలలు గడిపి 4 నెలలకు పిల్లికి బిచ్చం వేసినట్టు అప్పుడు కొన్ని ఎన్నికల కోసం వేసింది మీరు కాదా? ఎగ్గొచ్చిపోయారని ఎట్లా మాట్లాడతారండి మీరు? తెలంగాణ సమాజం ఇవన్నీ మర్చిపోయింది అనుకుంటున్నారా? 7,625 కోట్ల రూపాయలను వారు ఎగవేసిన రైతు భరోసా నిధులను మన ప్రభుత్వం ఆ 7,600 కోట్ల రూపాయలను దిగమింగినటువంటి కాంట్రాక్టర్ మంత్రులు నీ స్టేజ్ మీదనే ఉన్నారు. నీ స్టేజ్ మీదనే, నీ వెనకాలనే కూర్చున్నారు వాళ్ళు. అందులో మరి మీ వాటా ఎంతనో, మీ సంచులు ఎన్నో, మీకెన్నెన్ని పోయినాయో జూబ్లీ ప్యాలెస్కి తెలియదు. కానీ ఆ 7,600 కోట్లు రాగానే రైతులకు ఇస్తే ఏమొస్తుంది, మనం అధికారంలోకి వచ్చినాం కదా అని చెప్పేసి మన ఏమంటారు, కుక్కలు చింపేసి ఇస్తరాకు లెక్క దొరికిన కాడికి దొరికినట్టే అందుకొని తిన్నది మీరు. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీలకు, ఆ కంపెనీలకు, ఈ కంపెనీలకు బిల్లులు క్లియర్ చేసుకున్నది మీరు. అవన్నీ బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపించారు. ఆధారాలు కూడా కొన్ని బయట పెట్టారు కదా, బల్క సుమన్ లాంటి వాళ్ళు. దాని మీద స్పందించారు, కానీ ఎగ్గొచ్చిపోయారని ప్రచారం చేస్తా ఉన్నారు. చూడండి, మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు మొట్టమొదటి విడతలో రైతు భరోసా నిధులను వేయడం జరిగింది. ఇదే కాదు, ఎన్నికలప్పుడు ప్రజలకు మాట ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే అప్పుల్లో కూరుకుపోయిన ఈ రైతుల ఆత్మగౌరవం నిలబెట్టాలి అని అంటే రైతులకు రుణమాఫీ చెయ్యాలి. ఆ రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చినాం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రైతాంగానికి వివరించినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి సంవత్సరంలోనే 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసి 2 లక్షల రూపాయల వరకు రైతుల మీద ఉన్న భారాన్ని అప్పు విముక్తి కలిగించినాం. అబ్బా, ఏం చెప్పారు మీరు? 41,000 కోట్ల కానుంచి 20,000 కోట్లు అని చెప్తారు. కానీ వాస్తవానికి జరిగింది 18,000 కోట్లు. 75 లక్షల మంది రైతులు తెలంగాణలో ఉంటే 20 లక్షల మందికి మీరు రుణమాఫీ చేసి, అంటే ఎంత? 70 లక్షలలో 20 లక్షలు అంటే ఎంత? సగంలో సగం మందికి మీరు సగం మందికి, పావులంత మందికి రుణమాఫీ చేసి 2 లక్షల పైన ఉన్న వాళ్ళు పోయి కట్టుకోండి, ఆ మిత్తి కట్టండి, ఆ పైన 10,000 20,000 కట్టండి, మిగతా మేము చేస్తామని చెప్పేసి ఎన్ని
ముచ్చట్లు చెప్పి రైతులందరూ పాపం అదులు బదులు చేసి అప్పులు సప్పులు చేసి బదులు కింద తీసుకొచ్చుకొని పోయి కట్టినాక చివరికి దాన్ని ఇవ్వకుండా అటు రైతులను ముంచి ఇటు బ్యాంకులకు మంచిగా చేసి ఈ రకంగా చేసింది మీరు. ఇక రైతులందరూ సంతోషంగా ఉన్నారంట. ఎన్నికలలో ఓట్ల కోసం చెప్పినటువంటి మాటలు కదా ఇవన్నీ. ఇప్పుడు రుణమాఫీ అయిందని సంబరపడక వెంటనే రైతులారా పోండి, వెళ్ళి తెచ్చుకొని వెంటనే నేను రాగానే రుణమాఫీ చేస్తాను డిసెంబర్ 9 తారీఖు అని చెప్పినాం. నేను నమ్మి చాలా మంది తెచ్చుకున్నారు. ఏమనుకుని రుణమాఫీ కాకపోయి 15 ఆగస్టు నాడు ఏ విధంగా అయితే దేశానికి స్వతంత్రం వచ్చిందో అదే 15 ఆగస్టు 2024 నాడు ఈ రైతులకు రుణం నుంచి విముక్తి కలిగించి రుణభారంని తొలగించిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. అదేగా 15 ఆగస్టు గురించి చెప్తే 15 ఆగస్టు అయిపోయినాక చాలా రోజులకు చేసిరు ఈ 20,000 కోట్లు కూడా. 15 ఆగస్టు అయిపోయినాక చాలా రోజులకు చేసిరు. 15 ఆగస్టు ముచ్చట చెప్పి ఎన్నికల ముందు ఎట్లోట అడ్డుకున్నాడు. యాదగిరిగుట్ట దగ్గర మన భువనగిరి నియోజకవర్గంలో ప్రచారం చేస్తే యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద, ఇంకో దగ్గర చేస్తే ఇంకో దేవుని మీద, అందరు తెలంగాణలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి ప్రచారం చేసుకొని ఓట్లు వేయించుకొని ఆగస్టు 15 తారీఖు అయిపోయినాక అప్పుడు కొన్ని ఏదో 20,000 కోట్లు చేసిరు. అందులో కూడా సగానికి సగం మందికి గాలే, ఏదో టెక్నికల్ అంశాలంట. ఇంకొకటి అండి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా, ఇప్పుడు మొన్న 2024 యాసంగిలో వేసినప్పుడు ఎందుకు పడతలేవు సార్ పైసలు అంటే టెక్నికల్ సమస్య ఉంది, టెక్నికల్ సమస్యలు వచ్చి కొంతమంది గాలేదంట అన్నారు. తర్వాత వానాకాలం అంటే మొత్తానికి ఎగ్గొట్టిరు. మళ్ళీ యాసంగిలో 2025 యాసంగిలో అప్పుడు కూడా టెక్నికల్ సమస్యలు చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఏ టెక్నికల్ సమస్యలు లేవేంది మరి? ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు 2025 యాసంగిలో కూడా టెక్నికల్ సమస్య రావాలి కదా, ఎందుకు రావట్లేదు? ఇగో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టెక్నికల్ సమస్య అనేది లేదన్నమాట. ఏం నటులు సార్, ఏం మహానటులు అంటే మామూలు కాదు. మీరు ఇవ్వాలనుకుంటేనేమో ఏ టెక్నికల్ సమస్యలు రావు, ఏవి రావు. మీరు ఇవ్వద్దనుకుంటే రకరకాల బొంకుతారు, రకరకాల మాటలు చెప్తారు, రైతులను మోసం చేస్తారు. ఈ రకంగా మీరు చేసేటువంటి వ్యవహారం. ఇప్పుడు టెక్నికల్ సమస్య ఎవ్వరికీ లేదు చూడండి, అందరికీ పైసలు వేస్తున్నారంట. మరి ఇప్పుడు కూడా టెక్నికల్ సమస్య రావాలి కదా, ఎందుకంటే అసలు టెక్నికల్ సమస్య ముంగలు ఉంది ఎన్నికలలో. ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఆ ఎన్నికల రూపంలో అసలు సమస్య ఉన్నది కాబట్టి ఇప్పుడు టెక్నికల్ సమస్య రాదన్నమాట. ఇది కాంగ్రెస్ తరీకా. చెప్పండి మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, శాసనసభ సాక్షిగా మాట్లాడిండు. మీరు ఊరేసుకుంటే ఉరి వేసుకున్నట్టే ఈ ప్రభుత్వం వ్యాపారం చేయదు, రైతులు పండించిన వడ్లను మేము కొనము. ఇది అబద్ధానికి అంగిలాగేస్తే నోరు తెస్తే అబద్ధాలు మాట్లాడేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో, గిన్నిస్ బుక్ రికార్డు ఇచ్చేది ఉంటే అది రేవంత్ రెడ్డికే ఇవ్వాలి. ఊరేసుకుంటే ఊరి అనే ఇప్పుడు అనలేదండి. సన్నోడ్లు వేసుకుందాము, సన్నాలు వేద్దాము, దొడ్డోడ్లని కేంద్ర ప్రభుత్వం కొనడం లేదు, ఎఫ్సిఐ రకరకాల కొర్రీలు పెడతా ఉన్నది, మనకి ఇబ్బందులు పెడతా ఉన్నది, సన్నోడ్లు వేసుకుందాము, మనకు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, కరెంటు పుష్కలంగా ఉంది, దాని మీద కావాలంటే బోనస్లు ఇచ్చుకుందామని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడి మన వెలుగు కాంగ్రెస్ పత్రిక, అప్పుడు బీజేపీ పత్రిక, ఇట్లా చాలా అందరు కలిసి ఒక ప్రాపగండా క్రియేట్ చేసారు వాస్తవానికి.